హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక అంగన్వాడీలకు 2 శుభవార్తలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ 2 శుభవార్తలు ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అంగన్వాడీలకు గుడ్ న్యూస్. ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తి స్థాయి వేతనాలు ఇస్తామన్నారు. ఇక అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు వెల్లడించారు. వేతనాల పెంపు డిమాండ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇక అంగన్వాడీలకు మరొక శుభవార్త చూసినట్లయితే అంగన్వాడీలకు సమ్మర్ హాలిడేస్ పెంపు. ఇక ఏపీలో అంగన్వాడీలకు సమ్మర్ హాలిడేస్ 15 నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇక జీతాలు ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల జీతం 11,500 పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఇక ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని అంతా మంచి జరుగుతుందన్నారు. ఇక అంగన్వాడీల కృషి వల్లే పోషణ అభియాన్లో దేశంలోని ఏపీ అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.